లెజెండరీ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం కంబ్యాక్ మిషన్లో అయితే బిజీగా ఉన్నారు. ఈ వార్తలు కోలీవుడ్ సర్కిల్లో అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. రోబో శివాజీ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన శంకర్ ఇటీవల ఇండియన్ 2 అలానే గేమ్ చేంజర్తో బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలైతే అందుకోలేకపోయారు. అయితే ఇప్పుడు రూట్ మార్చే ఆలోచనలు అయితే ఉన్నారట. తనకు అలవాటైన భారీ బడ్జెట్ లెంతీ షెడ్యూల్స్తో ఉన్న సినిమాలని పక్కన పెట్టి ఫాస్ట్గా అయిపోయే యాక్షన్ థ్రిల్లర్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా యంగ్ హీరోస్తో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కే అవకాశం ఉందని సమాచారం. అంతేకాదు ఈ సినిమాను కేవలం 70 రోజుల్లోనే కంప్లీట్ చేయాలని శంకర్ టార్గెట్ పెట్టుకున్నారట. జూలై 2026లో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. అసలు శంకర్ ఎందుకు ఇంత స్పీడ్ చేస్తున్నారు అనే విషయానికి వస్తే దీనికి కారణమైన డ్రీమ్ ప్రాజెక్ట్ వెల్పరి అవతార్ రేంజ్ లో ఒక బ్రాండ్ న్యూ సినిమాటిక్ వరల్డ్ క్రియేట్ చేయాలని శంకర్ భారీ ప్లాన్ చేస్తున్నారట. లేటెస్ట్ విఎఫ్ఎక్స్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే విజన్తో అయితే వెల్పరిని రూపొందించాలని చూస్తున్నారట. అందుకే ముందు ఒక సాలిడ్ కమర్షియల్ హిట్ కొట్టి బాక్సాఫీస్ వద్ద ఇంకా తన స్టామినా తగ్గలేదని ప్రూవ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారని టాక్ వినిపిస్తుంది. ఒకవేళ ఈ యాక్షన్ థ్రిల్లర్ క్లిక్ అయితే శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ వెల్పరికి భారీ బూస్ట్ అయితే దక్కే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు టాక్.